జాబట్టి అయితే వైపోయినావు పోస మొత్తం బట్టి వర్కులు వర్కులు పని వర్కులు ఏడు ఋతు ఏం చేయాలి కారపూస చేయాలా నాని అది ఋతుని కారపూస వద్దారా ఈ ఆనివర్సరీ చేసి ముట్టుకోవాలి నాన్న తింటుంది ఋతుగాడి ఫేవరెట్ కారపూస వాడికి మా అత్తం వేస్తే నచ్చుతుంది రాగానే అదే ఊళ్ళో ఉన్న పొద్దున అత్తమ్మ ఆ గిన్నెలు ఉంచుకుంటా కారపూస వేసి నాన్న చేసి అంటుండు సో మా అత్త వేసే కారపూస రెసిపీ అత్తమ్మ వేసే స్పెషల్ కారపూస రెసిపీ ఇది అత్తం ఏమేమి పిండిలు ఉన్నాయి అత్తం ఇలా మినపప్పు అది శనగపప్పు బియ్యం అంతేనా మినపప్పు శనగపప్పు బియ్యం పారా ఉంటుంది కదా పెసరపప్పు అత్తం ఇంట్లోనే వేస్తుంది వాటి పారం కూడా ఇంట్లో వేస్తుంది జీలకర్ర ఎల్లిగడ్డ ఎందుకు ఎత్తుతామా అవును నేను అసలు వెళ్ళిపోయా అందుకే మా అత్త వేసింది డిఫరెంట్గా ఉంటుంది ఉల్లిగడ్డ వేస్తే మెత్త పడుతుందా వెళ్ళిపోయి దొడ్డు కారపూసనా సన్నదేనా మొన్న పండగ పోస్తాం చూడు అది మంచిగా వస్తుంది నువ్వులే వేస్తాం అందులో మస్తు ఉంటుంది ఇద్దరు పిండి కలుపుతురా నేను కారపూస పోసే దీనికి మా అత్తయ్య పోసే దీనికి చాలా తేడు ఉంటుంది ఎంత ఎంత ఈ ధనియాల పొడి చదువు ఏనా కారపొడి కూర్చోనని అమ్మ ఎంత బాగా నాకు అంత స్పీడ్ మీ ఇద్దరు కదా అక్కడికి వారి అక్కడికి బయటకు వారు ఇంటి నేను తేజ అంటుండగా ఇది నూరు కారం నీ అంటుండగా మిరపకాయలు మాకు వచ్చేవారు ఇట్లా దంచుడు దంచుడు మెత్తగా నూరుడు ఆ చెప్పాడు నాటే వచ్చే వరకు ఇంత కారం నూరి ముద్ద చిన్నప్పుడు రా మరి మంట ఇది కారం కొత్త కారం బాగుంది కదరా దీంతో ఒకటిన్నర వేసిన సార్ మాకు ఆడ చిన్నోడు తింటాడు వాళ్ళు తినేటట్టే కదనే అమ్మ బాగున్నాయి కాదు ఉప్పు ఎక్కువ వేయకమ్మా చూద్దాం తర్వాత కారపొడిలో కూడా అమ్మ ఉప్పు కలుపుతుంది నేను కదా అన్న అందుకే కారపొడి ఫస్ట్ తక్కువ కలుపుతుంది కలు ఆగు ఋతు చేయి తుడుచుకో ఫస్ట్ కారపొడి వద్దమ్మా కలుపురు ఇక లేదత్తమ్మా నువ్వు ఇసుక వేసినవి తెచ్చుకున్నావు నేనే తీసుకుపోతాం పండగకి మనకు కావాలి కానలేదా లావుది కాబట్టి ఇవి నువ్వులు మంచిగా అనిపిస్తాయి ఎట్లా వెళ్తే అత్తమ్మ నువ్వు ఇలా ఇసుక ఏం లేదనుకుంటా అత్తమ్మా ఇసుక ఏం లేదనుకుంటా ఆ బుక్కలు తెలుస్తా అత్తమ్మ ఇసుక ఉందా లేదా అని అత్తమ్మా ఆ చేతి ముద్దలో ఇసుక లేకపోవచ్చు తర్వాత తీసుకుంటా చేంజ్ చేస్తారు ఒకసారి గట్లే వేసా మొత్తం పేలినాయి ఆగత్తం పోయి మళ్ళీ పిల్లల టైంకి చెప్తాడు మరి ఇక చేసినాయి అయితే ఇక అయినట్టు వేయాలి మంచి కట్టుండ్రా కలపాలి ముద్ద కలిపినాక నాకు పెట్టి పోయి ఏ ముద్ద అలా దులుపు ఇందా
వాటర్ పోస్తుంది నాని నేను అత్తవులే నేను అడుగుతా అల్లం వెల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ కూడా పోకుండా అటు చూడండి. నేను కలుపు ఎందుకంటే మా అత్తలు బుద్ధి చేయి మా అత్త మెల్లమెల్ల కలుపుతాయి. ఇది ఆడ ఊడ్కొని పెట్టుకుంటాం కదా ఇట్లా ఇట్లా చేయి తడుపుకొని పెట్టుకుందాం అది కదా. అత్తమ్మా ఇవి చేయంగా కారపూస చేయంగా చాలా మంది పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు మిక్సీ పట్టి వేస్తారు మస్తు కరకర. అయ్యో మళ్ళీ అది వేడి నూనె వేయాలత్తమ్మా, పల ఉంటాయి. వేడి నూనె ఉంటుందా, వేడి వేడిగా వచ్చి నూనె అత్తమ్మా, నూనె ఉంటుందా, వేడి నూనె అట్లా వేయాలి. అప్పుడు బాగా పలపలు వస్తాయి. నేను ఇంటికాడ అట్లే దుకాణం లెక్క, దుకాణం లెక్క. ఇదంతా వచ్చాక 7 ఏళ్ళ కింద కట్టెలపై ముట్టించుకొని నేర్చుకున్నా. సో ఇప్పుడు మీ ముందట్లే చూడండి, ఇదో ఛాలెంజ్ లాంటిది. నాకు మంట వస్తుంది చూడా. పెట్టన్నా అది పేను, అది పేను ముగ్గురు పెట్టన్నా పెట్టాలి. సక్సెస్ఫుల్గా నేను కట్టెలపై వెలిగించిన, షార్ట్ తీసిన. చూదురు చూడు, సిలిండర్ గ్యాస్ తక్కువ, అంత సిలిండర్స్ దొరకలేము అంటుంది కదా. కాదు, కట్టెలపై మంచిగా మండుతుంది, నేను వెలిగించింది. మరి అమ్మ ఈలోపు నువ్వే తేవాలి, లేకపోతే ఇది వేడి అవుతుంది. అదే కదా, ఎండాకాలం మెయిన్గా కట్టెలు మనకి బాగా ఎండుతాయి. మళ్ళీ గ్యాస్ షార్టేజ్ ఉందంటారు. పూణేలో అయితే చాలా రెస్టారెంట్ ఎందుకు పెట్టినావు ఇప్పుడు వీళ్ళకి కూడా పూణేలో చాలా రెస్టారెంట్లు మూసేసిర్రు. మళ్ళీ మనకి ఏంటంటే ఇళ్ళలో గ్యాస్ తక్కువలో దొరకట్లేదంట. సో గ్యాస్ దొరకకపోతే ప్రాబ్లం ఎక్కువ సిటీలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఊళ్ళో అందరి దగ్గర కట్టెలు స్టాక్ ఉంటాయి, అందరు కట్టెలు పోయి వెలిగి వస్తాయి. సో నేను కూడా కట్టెలు పోయి వెలిగించిన పెళ్ళైనాక ఎవరో ఒకరిని గమనించి నీకు కట్టెలు పోయి వెలిగే రాదని అప్పుడు నేర్చుకున్నా. అదే కొత్తనా వేడవుతుందమ్మా, నేనే ముట్టిస్తామ్మా. ఇప్పుడు వెనకాల ముట్టి చేస్తారా అంటే నాకు ముట్టి చేస్తా అయినా కూడా ఎండాకాలం మాకు ముట్టించామా. పంచాయతీ మొదలైంది పిల్లలు గడికో పంచాయతీ గడికో రుతా రానా మీకు కారం పిల్లలు ఈ కవర్లు కూడా వేసుకుని ముట్టియచ్చు. చేస్తావు కొన్ని మస్తు లేదు పెడతావా పెద్ద పెద్ద కదమ్మా, చిన్నదే సపరేట్ నేను తెచ్చుకుని కూర్చుని నేను జాగ్రత్తగా ఉండాలి. ఇది అసలు హెలికాప్టర్. హాయ్ సార్, అయిపోయిందా అందరు ఫైటింగ్? ఇది అయిపోయిందా ఫైటింగ్? ఇంకా ఉందా ఫైటింగ్? ఏం ఫైటింగ్ చెప్తారు? గల్లీలో పడుతుంది అత్తమ్మా, ఇదే ఉండండి. ఏ చిన్న ఉంటుంది. అమ్మ నీకు చేరియమంటావా? కొడుకుల మధ్యలో నువ్వే ఎక్కింది. పోసా మొత్తం బట్టి వర్కులు వర్కులు చిన్నప్పుడు మా నాన్న వర్కులే. అవునా, నాకు ఎందుకు మళ్ళీ మెత్త అయితే అనిపించి డబుల్ పనులు. గట్టిగా ఉన్నత్తమ్మా మెత్త చేయి. లేచిపోతానికి మా ఋతుగా దయ వల్ల టైంలో మేము పోయి పెట్టినాం. లేదా ఈ టైంలో మేము పూసలు వీసలు ఏం పోసుకోము. ఋతా గట్టిగా ఇది పిండి కొంచెం కొంచెం
నేను వస్తానా నేను వస్తా అత్తమ్మ, నువ్వు ఎందుకు గిట్ట చుట్టూరు కదా అట్లా ఇంత గట్టిగానే ఎంత గట్టిగా కలిపి నేను పిండి అమ్మ అనలేదు అప్పుడే. పిండి అమ్మ నాని కలుపుతుంది ఆవు జిల్లా ఇట్లా తీసుడు ఎంత బాధ్యత ఉంటుంది మీ డాడీ ఎలా ఫ్యాన్ వేసింది, మాకేం లేదు. మీకు ఉడకపోస్తుందని తెచ్చిండ్రా. ఎట్లుంది టేస్ట్? ఎంత పోతావా ఇంకెవరికి ఇలా అప్పని చేస్తావా? టేస్ట్ ఎట్లుందిరా? సూపరా? మంచిగా చల్లగా ఫ్యాన్ కూర్చున్నారు, తినురిగా. చూసిరా, ఇవి మాకు చిన్నప్పుడు ఇవే స్నాక్స్. 5-6 ఎత్తా బిడ్డ మిర్చీలు మంచిగా ఎత్తావు కానీ నువ్వైతేనే అవి మంచిగా వస్తాయి టేస్ట్. అండ్ మధ్యలో కోసి తీయాలి కదా కొన్ని, అవి ఇత్తులు తీసేయాలి. మళ్ళా మిర్చి వేసేటప్పుడు కూడా ఇలా పిండి ఉంచదు కదా అమ్మ, మిర్చి కాలనే కాలది. వేసిందట. ఇది చూస్తే మనం ఏదో పండగకి ఇప్పుడు అప్పాలు చేసుకున్నట్టు అయిపోయింది. సీజన్ సంక్రాంతికి దసరాకి చేసుకుంటాం కదా. కానీ వాళ్ళకి చూడు, వాళ్ళకు తేజానికి ఋతుగానికి వాళ్ళకి ఇవే నచ్చుతాయి కారపూస. నాకేం అమ్మ చేసిన ఈ మిర్చి బజ్జీలు బాగా ఇష్టం. మిర్చి బజ్జీలు అది ఫేమస్, దాన్ని ఎవరికైనా నచ్చుతాయి. ఎల్ఐజీలో ఉన్నప్పుడు ఒకసారి తెత్తమ్మా ఎల్లకోలు రమ్య మనం అందరం ఉన్నాం చూడు, గింత తట్టండి వేసింది కానీ అప్పుడు అందరం ఫుల్గా తిన్నాం. మళ్ళీ లాస్ట్ 2 మిగిలినది తెలుసు అప్పుడు కూడా. అవును, అవి అమ్మ మొత్తం తినప్పుడు లాస్ట్ తిన్నది. అది గోలిచ్చినప్పుడు వేయడం కూడా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడు ఇంకుడు పెట్టినా కూడా అప్పాలకి ఖచ్చితంగా మిర్చీలు లేదా పకోడీ కంపల్సరీ ఉంటుంది. నేను అత్తమ్మ ఇంక నిన్న గారెలు, అది మక్క గారెలు చేసుకుందామని మక్కలు తెచ్చా కూడా లేట్ స్టార్ట్ అయినా మేము, దొరకలే మక్కలు. మన అంగట్లో రావా, మన మార్కెట్లో వస్తాయి రేపు. సో మొత్తానికి ఇక్కడ అత్తమ్మ మిర్చీలు వేస్తుంది అనమాట. ఈ వ్లాగ్ జస్ట్ ట్రయలేనండి. అండ్ ఇందులో ఎక్కడ ఏది యాక్టింగ్ లేదు, ఏది ఓవర్ యాక్షన్ లేదు. మా రెగ్యులర్ కన్వర్సేషన్ మీ ముందైతే పెట్టడం జరిగింది. మీకు నచ్చితే ఈ టైప్లో వీడియోలు పెడదామని నేను అనుకుంటున్నా. అంటే జస్ట్ స్మాల్ చేంజ్ లాగా మీకు నచ్చితే ఈ టైప్లో వీడియోలు పెడదాం. మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకు కమెంట్లు చెప్పండి. వద్దక్క బోరింగ్గా ఉందంటే నేను వాయిస్ ఇస్తాను. ఇలాగే బాగుంది, మా కన్వర్సేషన్ మంచి అనిపిస్తుంటే షూర్గా ఎలా ఉందో అలాగే పెడతాను అనమాట. సో అమ్మ అత్త వేసే మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి. ఫస్ట్ నుంచి నాకు బాగా ఇష్టం. అండ్ కారపూస పోయడం అయిపోయింది. యాక్చువల్ ఉగాదికి మేము పిండి వంటలు ఏం చేసుకోం, ఓన్లీ బొబ్బట్లు, కట్టుచారు, పచ్చడి చేసుకుంటాం. అదే ఉగాది పచ్చడి అనమాట. కాకపోతే ఏంటంటే రితుకు వచ్చినప్పుడే నాని మాకు ఇది కావాలి, ఏంటి కారపూస కావాలనేసరికి మా అత్త ఈరోజు పోస్తాను ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ మేము ఈజీగా ఒక 10 days అయితే కంపల్సరీ ఉంటాం అనమాట. సో పిల్లలకి తినడానికి స్నాక్స్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఈలోపు అమ్మే వాళ్ళు కూడా వస్తారు. సో అందరికీ అన్నమాట, అందరికీ ఎలాగా పోసాం అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. సో వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా నాకు కమెంట్లో చెప్పండి. సో మా బాండింగ్ గురించి ఈరోజు కమెంట్ చూసాను, చాలామందికి బాగా అనిపించింది. ఎస్ అండి, ఏ ఫ్యామిలీలో అయినా కానీ అత్త కోడళ్ళు కరెక్ట్గా ఉండాలి. ఇలా మాటలు వాళ్ళ మాటలు విని అత్త కోడలు కొట్టుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇంట్లో మనశ్శాంతి ఉండదు. సో మా వరకు ఏంటంటే మాకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో అందుకే ఎలాంటి గొడవలు రావు. అండ్ బయట వాళ్ళు ఎవరి గురించి ఏం మాట్లాడినా మా అత్తయ్య ఏం పట్టించుకోదు, నేను ఏం పట్టించుకోదు. నా ముందు అనుకోండి నేను ఏదో మొహం మీద మాట్లాడతాను. సో నా గురించి ఇలా నా ముందు ఇలా గురించి అలా గురించి ఎవరు ముచ్చట చెప్పారు. మా అత్తయ్యకి ఎవరు చెప్పినా కూడా మా అత్తయ్య అస్సలు పట్టించుకోదు. నా కోడల గురించి నాకు తెలుసు అనుకుంటుంది. సో మెయిన్ రీజన్ అత్త కోడలు కలిసినానికి ఇదేనండి. తర్వాత ఏంటంటే కారం పూస అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. నచ్చకుంటే నేను వాయిస్ ఇస్తాను రేపు వచ్చేది.